బయట కొనే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా ఇంట్లోనే ఇన్స్టెంట్గా గులాబ్ జామున్ మిక్స్ని మనమే తయారు చేసుకుని వాటితో గులాబ్ జామున్స్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిలో 1 కప్పు పాలు వేసి 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ 1 కప్పు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలిపి ఒక పావు గంట పక్కన పెట్టేయండి. ఇప్పుడు పాకం కోసం 1 కప్పు పంచదారలో 1 కప్పు నీళ్లు వేసి మరిగించి జిగురుగా వచ్చేంత వరకు మరిగించుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీలోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇందులోనే 1 టీ స్పూన్ నీళ్ళని యాడ్ చేసుకుంటూ బాగా కలిపి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా క్రాక్స్ లేకుండా చుట్టుకోండి. లో హీట్లో ఉండే ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని గోరువెచ్చగా ఉండే పాకంలోని వేసుకొని 5 నిమిషాలు ఉంచి తీసిస్తే కనుక ఎంతో టేస్టీగా యమ్మీగా గులాబ్ జామున్స్ రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.